సంబంధించిన అధికారులను, అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, కమిషనర్లను సమన్వయం చేస్తూ వారికి సరైన విధంగా దిశ నిర్దేశిస్తూ దాదాపుగా 48 గంటల నుంచి కంటి మీద కునుకు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కష్టపడి పనిచేసి ప్రజల్ని ఆదుకొని ప్రజల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినాం. అయినా దురదృష్టకరం, అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 16 మంది ప్రాణాలు పోవడం కానీ, కొంత పశు సంపద నష్టపోవడం, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టం, ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాలను అన్నిటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది. ఈ నష్టాలను, ప్రజల యొక్క కష్టాలను చూసి హైదరాబాద్ సచివాలయంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్లోనూ ఉండి పర్యవేక్షించడం, ఈ పనులను ఆదేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో మా మంత్రివర్గ సహచరులు గత 48 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైతే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా స్వయంగా పాల్గొనాలని ఈరోజు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా సమీక్ష చేసి అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా పాలేరు నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని, మున్నేరు వాగు వాళ్ళపైన చూపించిన ప్రకోపం, తద్వారా వందలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, ప్రాణాలు కోల్పోవడం విషయాన్ని కూడా అక్కడ పరిశీలించినాం. అదేవిధంగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో బొక్కలగడ్డ ప్రాంతాన్ని కూడా ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇబ్బందులను, కష్టాలను పరిశీలించడం, అదేవిధంగా పెత్తండ దగ్గర కూడా ఆ తండాకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు శాంతన చేకూర్చడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని ఆదుకుంటుందని ఒక విశ్వాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటు రోగాలు, ఎందుకంటే వర్షం అత్యధికంగా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వరదతో పాటు కాలనీలకు, ఇళ్లకు, కుటుంబాలకు బురద రావడం, వరద పోయినా కూడా బురద అట్లే ఉండడం, తద్వారా అంటు రోగాలు వేగంగా వ్యాపించడానికి అవకాశం ఉంది. ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకు, ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది అయితే ఈ అంటు రోగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి అధికారులకు బ్లీచింగ్ పౌడర్ కొట్టమని కానీ, సున్నం కానీ, లేకపోతే ఫాగింగ్ అంటే దోమల బెడద నుంచి కాపాడడానికి అందరినీ ఆ పొగ ఇవి చేసేది కానీ, కాలనీల హ్యాండ్ స్ప్రే వాటిని ఇవ్వడం కానీ, ఇట్లా ప్రతి విషయంలో దోమలను కూడా నియంత్రించడానికి, అంటు రోగాలను నియంత్రించడానికి కలెక్టర్ల నేతృత్వంలో అధికారులను సమన్వయం చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులను, పంచాయతీరాజ్ శాఖ అధికారులను, అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు ఈ 48 గంటలు నిరంతరం పనిచేసారు. వాళ్ళందరూ నిరంతరం పనిచేయడం వల్లనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగినాం. 100% నియంత్రించలేకపోయినా పూర్తి స్థాయిలో అదుపులోనే ఉంచి నష్టాన్ని నివారించగలిగినాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ పరిస్థితులన్నిటిని కూడా ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రాలలో సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఉదారంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన, పేదలకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని భేషజాలకు వెళ్లకుండా మాట్లాడి, కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడి తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టాన్ని వివరించి తక్షణమే నష్ట నివారణ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి సిబ్బందిని తీసుకోవడం, ఇట్లాంటి అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ మంత్రివర్గ సహచరుల సహకారంతో ఇప్పటి వరకు నిర్వహించినాం. ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈరోజు ఉదయమే కొన్ని అంశాల విషయంలో ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన
నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ప్రధానమంత్రి గారికి తక్షణమే ఇది జాతీయ విపత్తుగా గుర్తించాలి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా అత్యధికంగా నష్టపోయింది. తీవ్రంగా ఇక్కడ ఈ ప్రభావం చూపించింది. అదేవిధంగా మధురలో హైయెస్ట్ డ్యామేజ్, పాలేరు, ఖమ్మం అంటే గతంలో కనివిని ఎరగని విధంగా. నేను ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి 40 సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది, ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఇప్పుడే సమాచారం అందుతుంది, ఆదిలాబాదు నిర్మల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షాలు పడుతూనే. ఇవన్నీ కూడా తెలంగాణ మీద ప్రకృతి దాడి. పక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా విపత్తు వచ్చింది. అందుకే ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ రాసిన, ఇది జాతీయ విపత్తుగా మీరు పరిగణించి తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి. నేషనల్ కలామిటీ కింద మీరు గుర్తిస్తే నేషనల్ కలామిటీలో ఉండే నిధులను మనము అత్యధికంగా వినియోగించుకోవడానికి, నష్టపోయిన వాళ్ళను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవడానికి, కొట్టుకుపోయిన రోడ్లను కావచ్చు, రైల్వే లైన్లను కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం తక్షణమే పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ జాతీయ విపత్తును ప్రకటించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎనర్జీ అంటే విద్యుత్ శాఖ, అదేవిధంగా వ్యవసాయం, పంటలు దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇవే కాకుండా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో రోడ్ల డ్యామేజ్, ఇతర ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా పశు సంపద కూడా చనిపోవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అర్బన్ ఏరియాలు ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ ఖమ్మం, అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ whereas in municipalities also we have affected heavily. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారికి తాత్కాలిక ఉపశమనం కింద 5,438 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్లతో సంప్రదించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక అంచనాకు వచ్చి, ప్రాథమిక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల వల్ల విపత్తు వల్ల 5,438 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల్ని ఆదుకోవడానికి నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న, ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి. నిధులే అడగడం లేదు, మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మము, ఈ వరంగల్లో, మహబూబాబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని, ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజాన్ని, రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంస్థల్ని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే, ఇది కష్ట సమయము. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు. వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి. ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు, దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇయ్యనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు, విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపవచ్చు, కానీ ఉత్తగానే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు. ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. మా షర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి, ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని
ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా. వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. వారు ఎందుకు మౌనముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా. రెండవది కేటీఆర్ గారు, వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు. వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి. వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు. ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు. నో ప్రాబ్లం, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీలు చేసుకోవాలా, నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడంలే. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్. కానీ నువ్వు అమెరికాలో నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులు లేరు. ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయినరు, 3 మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు. ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2 రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు. ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతున్నారా, హోస్ట్లో లేక మాట్లాడుతున్నారా, సమాచారం ఉండి మాట్లాడుతున్నారా, సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు. కానీ మీకు తగదు. మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజల కష్టాలండి వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, కలిసి పనిచేయాలి. విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలకు కొంత ఉపయోగం అవుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం ప్రతిపక్షం అందరూ ప్రజాప్రతినిధులం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే మీరు తెలంగాణకి ఇంత కష్టం వచ్చి 16 మంది ప్రాణాలు కోల్పోయి, పశు సంపద కోల్పోయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోయి అంటే 20 ఫీట్ల పైన ఇళ్లకు నీళ్ళు వచ్చి ప్రజలు కష్టాలలో ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు. అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు. మీరు ఈ రకంగా మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు. మా ప్రభుత్వం ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం మేము ఆలోచన చేయము. ఈరోజు నా ప్రయత్నం అంతా ప్రజలకు అండగా నిలబడాలని. నిజంగా వాళ్ళకు వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది. ఇవాళ నేను చూసిన రాజీవ్ గృహకల్పలో పోయినా, ఇంతకుముందు బొక్కలగడ్డ ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇల్లు సర్వం కోల్పోయారు. ఒకరొకరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు, ఇంట్లో ఉండే బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె సర్వం నీళ్ళలో కలిసిపోయింది, సర్వం కొట్టుకుపోయింది. తొడుక్కునే బట్టలు, కట్టుకున్న బట్టలు కూడా నీళ్ళలో బురదలు ఊరుకుపోయారు, ఇళ్ళలో బురద నిండిపోయింది. ఈ సమస్యను ఎంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. వాళ్ళని ఆదుకోవడానికి అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు కావచ్చు, లేకపోతే క్యాంపులు కావచ్చు. దాదాపుగా 34 క్యాంపులు ఖమ్మం జిల్లాలోనే ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది. 34 క్యాంపులలో దాదాపుగా 2119 కుటుంబాలు 7467 మందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి జస్ట్ ఇన్ 1 ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో. సో ఇట్లా ప్రభుత్వము ఇన్ని మంచి పనులు చేస్తుంటే పాపం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ముందుకు వచ్చి టోకెన్గా అంటే నేను మీతోనున్నా అని ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయాన్ని, ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చారు. 10 సంవత్సరాలు మినిమం 1,00,000 కోట్లు దోసుకున్న మీరు 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తే మీరు చేసిన పాపాలలో కొంతమైన కడుక్కోవడానికి ఉంటుంది కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారికి అది చెయ్యరు. చిల్లి గవ్వ కూడా ప్రజలకు ఇయ్యరు. కానీ ప్రభుత్వం చేస్తున్న పనులను, ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అభినందించకపోయినా
ఈ ప్రభుత్వం మీద ఈ బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం వెనక్కి పోదు, ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు. ఈ సంపద పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని 5,438 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పశువులు చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే 5,000 రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం. అదేవిధంగా పంట నష్టం, ఇసుక మేటలు పేరడం కానీ వర్షం వల్ల కొట్టుకపోవడం కానీ దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలు నష్టపోయిందని పత్రికలలో మేము చూస్తున్నాం. నేను రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల కలెక్టర్లకు, రెవెన్యూ సిబ్బందికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి తక్షణమే గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో అంచనా చేసి ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది, ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇదే కాకుండా ఇళ్లలో నీళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం పర్టికులర్గా బొగ్గలగడ్డ దండ కానీ లేకపోతే రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో కానీ 10,000 రూపాయలు నగదు వాళ్ళకు. ఇది నిజంగా ఏ మాత్రం కూడా వాళ్ళకి జరిగిన నష్టానికి ఇది 1% కూడా కాదు. కాకపోతే అత్యవసరంగా చేతిలో ఖర్చులోకి ఉండదు కొన్నిసార్లు చాలా కుటుంబాలకు. ఎందుకంటే వాళ్ళు రోజువారీగా కష్టపడి సంపాదించుకొని కుటుంబాలను వెల్లదీసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా తక్షణమే 10,000 రూపాయల లాగా ఈ కుటుంబాలకు కూడా ఇవ్వాలని అత్యవసరంగా ప్రభుత్వానికి నివేదికలు పంపించి అడగాలంటే చాలా ఆలస్యం అవుతుంది. దానికోసం ఖమ్మం కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు తక్షణమే కంటింజెన్సీ ఫండ్ కలెక్టర్ గారికి ఇచ్చిన. ఎందుకంటే కలెక్టర్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య చూస్తే అది 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే ఆ సమస్యకు అక్కడ కాలనీకి పెద్ద రిలీఫ్ ఉంటుంది. వారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ప్రపోజల్ పంపించి సెక్రటేరియట్కి పంపించి సెక్రటేరియట్లో ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకొని ఆ నిధులు మంజూరు చేసుకోవాలంటే పునకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి తక్షణమే ఖమ్మం కలెక్టర్ ఖాతాలో కంటింజెన్సీ ఫండ్ కింద ఒక 5 కోట్ల రూపాయలు విడుదల చేసి నేను బయలుదేరిన. సూర్యాపేట కలెక్టర్ ఖాతాలో ఒక 5 కోట్ల రూపాయలు నేను పెట్టడం జరిగింది. ఇంకా 3-4 ఖాతాల్లో సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ఇట్లాంటి కలెక్టరేట్లకు 5 కోట్ల రూపాయలు కంటింజెన్సీ ఫండ్ ఆ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. అత్యవసరంగా కలెక్టర్ డిస్క్రిషనరీ పవర్. ఎక్కడికైనా కలెక్టర్ పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆశిస్తారు కలెక్టర్ గారు వచ్చిందంటే మా సమస్య ఏదో పరిష్కారం అవుతుంది, మాకు ఏదో సహాయాన్ని అందిస్తాడు. కానీ ఆ కలెక్టర్ గారు పోయి ఉత్త చేతులతోనే వస్తే ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతారు. అందుకోసమని కలెక్టర్లను ఆ విధంగా కాకుండా కలెక్టర్లను కూడా ఎక్కడికైనా వెళ్తే సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి 5 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పెట్టడం జరిగింది. రెండవది, ఇప్పుడు మా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు బ్రిడ్జ్ మీద ప్రజలు చిక్కుపోయినప్పుడు, వరదలో లేకపోతే ఇండ్ల మిద్దె మీద ఉన్నప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడితే మినిమం 24 గంటల నుంచి 36 గంటలు అవుతుంది వాళ్ళు వెనక్కి రావడానికి. అందుకే ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నది. నేషనల్ లెవెల్ ఎట్లయితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుందో స్టేట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిమిలర్ లైన్స్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఒక 8 యూనిట్లను, ప్రతి యూనిట్లో 100 మంది ఉండే విధంగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో సామాగ్రి అంటే బోట్లు కానీ ఇతర సామాగ్రి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రం నలుమూలల 8 ప్రాంతాలలో వాళ్ళు ఉంటే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు నెక్స్ట్ మినిట్ వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే విధంగా, అక్కడికి చేరుకునే విధంగా రాష్ట్రంలో 8 ప్రాంతాలలో ఈ ఫోర్స్లను కూడా మనం పెట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు వరద వచ్చినా కనీసం SDRFని కూడా పెట్టుకోలేకపోయింది. కనీసం దీనికి ఒక విధానాన్ని కూడా అడాప్ట్ చేసుకోలేకపోయింది. ప్రభుత్వానికి ఒక పాలసీ లేకుండా పోయింది. 10 సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు ప్రజలు కష్టాలు ఉంటే
ఏ రకంగా సహాయక చర్యలను అందించాలనో కూడా గత ప్రభుత్వం విధి విధానాలను కూడా తయారు చేయలేకపోయింది. మీ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లితే ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రజలకు ఏమైనా ప్రయోజనమా? కాబట్టి ఈ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని శాఖలు పంచాయతీరాజ్ కావచ్చు, నీటిపారుదల కావచ్చు, R&B కావచ్చు, వ్యవసాయం కావచ్చు, MAUD, హెల్త్, డ్రింకింగ్ వాటర్, పశుసంవర్ధక శాఖ వీళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం. అందరు అధికారులను క్షేత్రస్థాయిలో పనిచేపిస్తున్నాం. ఈరోజు అన్ని రకాలుగా GHMCలో కూడా GHMC కమిషనర్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, అదర్వైజ్ రాచకొండ కమిషనర్ కావచ్చు, వీటన్నిటి ఏరియాల హైడ్రా కూడా ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్. ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి సెలవులు రద్దు చేసి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ రైతులను ఆదుకోవడానికి, ఈరోజు ప్రజలను ఆదుకోవడానికి, ప్రజల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మా వాళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో నిలబడి ఓటమి చెందినా కూడా వాళ్ళందరినీ ప్రజలలో ఉండమని చెప్పినాం. ఈరోజు ప్రభుత్వమే సహాయం అందించాలంటే కొన్ని సమయాల్లో ఆలస్యం అవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పిలిపించినాం. క్షేత్రస్థాయిలో ఉండండి, చేతనైన సహాయాన్ని అందించండి, ప్రజల్ని ఆదుకోండి అని కూడా వాళ్ళకి పిలుపునిచ్చినాము. సో ఈ రకంగా ప్రజల్ని ఆదుకోవడానికి అవసరమైన నిర్ణయాలను అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షంగా మీరు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సూచన చేయండి, ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. మీకు ఎక్కడైనా ఎవరికైనా నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం అందలేదనో, నష్టపోయిన వాళ్లకు సహాయం అందలేదంటే మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి. అదేవిధంగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు, పక్కా ఇండ్లు ఉండి కూలిపోతే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇదే కాకుండా అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన అని ఒక పథకం ఉండేది. ఎక్కడైనా ఇట్లా వర్షాలు అత్యధికంగా వచ్చి ఇల్లు కూలిపోయినప్పుడు ఇందిరా ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ సహాయం వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి అందించేది. ఇప్పుడు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా సహాయం అందించమని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం. నేను కలెక్టర్లకి, అధికారులకు నా సూచన ఏంటంటే ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరి వివరాలు సేకరించండి. వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళు కోల్పోయిన ఇల్లు కానీ, కోల్పోయిన ఆస్తి కానీ, ఈ వివరాలన్నిటిని కూడా నమోదు చేసి నివేదిక తయారు చేస్తే ఆ నివేదిక మా దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్లలో ఉండడం, రెండవది రిస్టోర్ చేయడానికి అవసరమైన పనులు చేయడము, మూడవది రిపేర్స్ చేయడము, నాలుగవది జరిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడము. ఈ రకంగా జిల్లా యంత్రాంగం అంతా రాబోయే ఇంకొక 4-5 రోజులు కూడా మీరు కష్టపడి గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మీరు ఎట్లయితే అప్రమత్తంగా ఉండి ఆదుకున్నారో రాబోయే 5-6 రోజులు కూడా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఈరోజు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు మీరు నియంత్రించగలిగినారు. రాబోయే 5-6 రోజులు కూడా మీరు ఇదే పద్ధతిలో కష్టపడాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖల అధికారులకు, అన్ని శాఖల మంత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీ శాఖలకు సంబంధించిన అధికారులు అందరిని కూడా సమన్వయం చేసుకోండి. ఎక్కడైతే పెద్ద ప్రమాదం లేదనుకుంటారో, అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ఉండే అధికారులను ఎక్కడైతే తీవ్రమైన సమస్య ఉందో అక్కడికి తీసుకురండి. తాత్కాలికంగా వాళ్ళ 4 రోజుల, 5 రోజుల, వారం రోజుల అవసరమైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను ఈ పనులలో నిమగ్నం చేసి ఆ నివేదికలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు. నేను మళ్ళొకసారి అధికారులకు సూచన చేస్తున్నా, ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా, ఇట్లా నిర్లక్ష్యంగా డ్యూటీలకు రాకుండా ఎవరైనా అధికారులు ఉంటే తక్షణమే వాళ్ళ వివరాలు సేకరించండి. అందరూ అధికారుల యొక్క సెలవులు రద్దు చేయండి, అందరినీ డ్యూటీలలో డిప్లాయ్ చేయండి. దీంతోపాటు పోలీస్ శాఖ నుంచి కూడా మీరు వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, లోకల్గా డిజార్డర్గా ఉన్న కొన్ని ఇష్యూస్ని వాళ్ళు ఆర్డర్లో పెట్టాలంటే పోలీస్ ఫోర్స్ను కూడా మీరు అవసరమైన మేరకు వాళ్ళను సమన్వయం చేసుకోండి. పోలీస్ అధికారులకు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, ఏ మాత్రం కూడా
ఈ డిజాస్టర్ దీంట్లో అవసరమైతే కంప్లీట్గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా మీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉండే వాళ్ళని కానీ అదర్ డిపార్ట్మెంట్స్లో ఉండే పోలీసు యంత్రాంగాన్ని కూడా రెగ్యులర్ సివిల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ చూసే పోలీసు ఒక వ్యవస్థ, యూనిఫామ్డ్ ఫోర్సెస్ అదర్ ఫోర్సెస్ ఏవైతున్నాయో అవసరం అనుకుంటే వాళ్ళని కూడా ఈ సేవలకు వినియోగించండి. మనం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం వైపు, నేషనల్ డిజాస్టర్ వైపు చూడడం కానీ లేకపోతే అదర్ ఫోర్సెస్ కోసం మనం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు రావడం ఆలస్యం అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, ఎందుకంటే రీసెంట్గా మనము ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేసినాం. ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్లో పెద్దగా సిబ్బంది లేరు. దాదాపుగా నాకు తెలిసి ఈ మధ్యలోనే నేను 2000 రిక్రూట్మెంట్ మొన్ననే పాస్అవుట్ పరేడ్ కూడా నేను పోయి చేస్తున్నా. వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. కలెక్టర్ గారు మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా ఫోర్సెస్ను డ్రా చేసుకొని వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఫోర్స్ ఉన్నది. కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా, యూ సెండ్ మీ ఏ రిపోర్ట్ డైరెక్ట్లీ. ఐ విల్ సీ దట్ ఇట్ కెన్ త్రూ. సో మీరు రొటీన్ ప్రభుత్వ విధానం ప్రకారం ఒక ఫైల్ తయారయ్యే క్లర్కు, సెక్షన్ ఆఫీసర్ ఆ పైన అట్లా సెక్రటేరియట్కి వచ్చి నాకు చేరి నా నుంచి తీసుకొని వచ్చేవరకల్లా చాలా సమయం పడుతుంది. అట్లా కాదు, మీరు ఏది ఉన్నా డైరెక్ట్గా నివేదికలు చేసి స్పెషల్ మెసెంజర్ను పెట్టి డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి పంపండి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి గారు నేను అక్కడ కూర్చొని అక్రాస్ ద టేబుల్ అప్పటికప్పుడు మంజూరు చేయాల్సినవి చేస్తాం. మిగతా అప్రూవల్స్ ఏమన్నా చేసుకునేది ఉంటే మనం తర్వాత అయినా అప్రూవల్స్ తీసుకుందాం. దీంట్లో ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకోవడానికి లేదు. ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు. ఈ టైంలో ప్రజలకు మనం అండగా నిలబడాలి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతలో మన అందరం కలిసికట్టుగా ఒక సమన్వయంతో ముందుకెళ్ళాలి. పని చేయడం ఒక ఎత్తు అయితే సమన్వయం చేసుకోవడం రెండో ఎత్తు. సమన్వయంతో చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు, మంత్రులకు నా సూచన సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. మీడియా కూడా సహకరించాలి. మీకు వచ్చిన సమాచారం ఏదన్నా ఉన్నా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురండి. ప్రతి దాని మీద కొంతమంది పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా, అంటే రాజకీయ పార్టీల సొంత ఎజెండాతో నడిచే కొన్ని మీడియాలు ఉంటాయి. మేము వాళ్ళనేం కాదని, వాళ్ళ వ్యాపారమే అది. వాటిని మేము మీడియా అనదలుచుకోలేదు. ఆ వ్యాపార సంస్థలు వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉంది. టీవీలు పెట్టుకుంటారు, పేపర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు. మేము మోర్ డెమోక్రటిక్ అండ్ ప్రజాపాలన కాబట్టి మేము పెద్దగా వాళ్ళని ఏం అంటలేము. అనదలుచుకుంటే పెద్ద విషయం కాదు. కాకపోతే అనదలుచుకోలేదు సరే, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తూనే ఉంటారు. ప్రజలు దానికి సంబంధించి చెప్పాల్సిన సమయంలో 2 సార్లు అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు. ఇప్పటికైనా వాళ్ళ పోకడ, వాళ్ళ వ్యవహారం మారకపోతే ఆ మాత్రం కూడా ఉండరు. ఆయన అక్కడనే ఉంటాడు, పోయిన దగ్గరనే ఉంటాడు. ఇద్దరు బయటికి రారు. ఇట్లనే వ్యవహారం చేస్తే అంత మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడాలనేదాంతో ఈ మందిరం నుంచి వెళ్ళండి. నేను స్వచ్ఛంద సంస్థలకు, పరిశ్రమలకు కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి. మీరు చేయగలిగిన ఏమైనా సహాయం ఉంటే అది మంచిది. కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రాండి. సరిగా కొన్ని పార్టీలే పాంప్లెంట్స్ రాసుకునే, పత్రికల పేరు మీద పాంప్లెంట్స్ రాస్తుంటారు. వాటి గురించి ఏం పట్టించుకోవద్దు. నేను ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రులకు నేనే స్వయంగా చూస్తున్నా. మీరు సగం రాత్రి కూడా ప్రజలలో ఉన్నారు. వాళ్ళు ఎవరో రాసిందనో, వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారనో మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా తుమ్మల గారిని, బట్టి గారిని, పొంగులేటి గారిని, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండే ప్రీ ఎంగేజ్డ్ ఇతర కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారు. రాత్రి ఉటావుటిన సూర్యాపేట జిల్లాలో ఉన్న అత్యధిక వర్షం వల్ల వారు ఎంబడే వచ్చి సూర్యాపేట చేరి వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ కష్టపడుతున్నారు. నా మంత్రివర్గం నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఇంకా ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాము. ఎవరో ఏదో అంటూరని పని చేయకుండా పోము. అందుకే చాలామంది నన్ను అన్నారు, సార్ నువ్వు ఇప్పుడు వెళ్తున్న ప్రజలు కోపంలో ఉంటారు, బాధలు ఉంటారు, ఏదో అంటారు అని. ప్రజలు బాధలు ఉన్నప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. బాగున్నప్పుడు మనం పోయి చేసేదేముంది?
బాగున్నప్పుడు వాళ్ళ సంతోషంలో వాళ్ళే ఉంటారు. మనమేం పెద్దగా వెళ్ళాల్సిన పని లేదు. బాధలు ఉన్నప్పుడే ప్రభుత్వం నేను ఉన్నా అని వాళ్ళ దగ్గరకు పోవాలి. అందుకే నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన నైతాల్తో మీ దగ్గరనే ఉంటా. రేపు పొద్దుగాలు లేచి మిగతా కొన్ని ప్రాంతాలను రేపు సాయంత్రం వరకు ప్రజల దగ్గరనే ఉండి ప్రజల సమస్యలు కనుక్కొని కల్లారో చూస్తే నాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి వివరించడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనసాక్షి అనేది పనిచేస్తుంది. నేను కళ్ళతో చూడకపోతే ఏమవుతుందంటే ఎవరో చెప్పేదాన్ని చూస్తే మనకంత దాని ఎఫెక్ట్ లిమిటెడ్గా ఉంటుంది. అందుకోసమని స్వయంగా చూడడానికి వచ్చిన సహకరించిన ప్రజలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గౌరవ